కానీ శ్రీజ నువ్వు ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడు నీకంటే నేనే ఎక్కువ ఏడ్చాను. అయ్యో తెలుసు, మీరు నాకు మెసేజ్ కూడా చేశారు కదా. అసలు ఏంట్రా అట్లా ఏడ్చావు నువ్వు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగానే? యాక్చువల్లీ చెప్పాలంటే నేను హౌస్ లో ఉన్నప్పుడు నేను జనరల్ గా ఎట్లాంటి పర్సనాలిటీ అంటే, ఇప్పుడు ఏం చేసినా సరే అరే సింపతి ట్రై చేస్తుంది అంటారు, ఇప్పుడు ఏం మాట్లాడినా సరే అరే దానికి నోరు ఎక్కువ, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ జనాల గురించి పక్కన పెట్టేస్తే నాకు అందరి ముందు నా ఎమోషన్స్ చూపించుకోవడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఏదైనా సరే నాకు సెల్ఫ్ గా. అండ్ ఆడియన్స్ వల్ల బయటకు వెళ్ళలేదు నేను. సో తలెత్తుకొని బయటకు వెళ్ళాలి కానీ నేను ఏదో తప్పు చేసినట్టు ఏడ్చుకుంటూ వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. సో స్టేజ్ మీద కూడా ఎంత బాధ అనిపించినా సరే ఐ డోంట్ వాంట్ టు లైక్ ఎక్కడో సరే ఇంకా పోయింది అన్నట్టు ఐ డోంట్ వాంట్ టు గో లైక్ దట్. ఎందుకంటే ఆడియన్స్ నన్ను సేవ్ చేశారు. సో అందుకే ఒక చిన్న గేమ్ వల్ల. కానీ ఒక రోజు ఏడ్చేవరా ఈ హౌస్ లో నేను ఈ టైంలో ఉంటే ఆది నా గురించి మాట్లాడేవారు అంటే ఎంతైనా సరే వేరే వాళ్ళు పొగిడినా తిట్టినా సరే మన గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక ఆనందం ఉంటది. సో మేము ముందే దసరా ఎపిసోడ్ అప్పుడే అబ్బా హైపరాది గారు వస్తారేమో, మన గురించి ఏం సాంగ్ రాస్తారు, ఏం మాట్లాడతారో అని చెప్పి మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకుంటున్నాం కంటెస్టెంట్స్. సో అప్పుడు రాలేదు దసరా ఎపిసోడ్ అప్పుడు. సో తర్వాత దివాళీ ఎపిసోడ్కి వచ్చాను, నేను చూడలే అసలు. కానీ రీల్స్ లో వస్తాయి కదా, అయ్యో ఆది గారు వచ్చారు ఇలా మాట్లాడారంట, అలా దీని గురించే కదా మాట్లాడుకున్నాను. అరే నేను ఉండుంటే ఎంత బాగుండేదో అసలు. సో చాలా బాధ అనిపించింది ఆ రోజు. అంటే లైక్ ఐ వాజ్ చాలా లో ఉన్నాను అనమాట, ఒకేసారి బర్స్ట్ అవుట్ అయిపోయాను అనమాట అక్కడ కొంచెం. మొత్తానికి అయితే ఎప్పుడు అరిచే పిల్ల అలా ఏడిస్తే మేము చూడలేకపోయాం, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. ఓకేనా? ఓకే నవ్వు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకంటే నువ్వు బయటకు వచ్చాక ఎక్కువ ఫేమస్ అయ్యావు. అవును, దట్స్ ట్రూ నిజంగానే. నేను బయటకు వచ్చాక మా కజిన్స్ చెప్తున్నారు, అరే నీకు అర్థం కావట్లేదురా బయట ఎట్లా ఉందంటే. నిజం చెప్తున్నా, అందరు రివ్యూయర్స్ కి, ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి అందరూ అసలు ఎంత సపోర్ట్ చేశారంటే, అరే ఇంతమంది నాకు సపోర్ట్ చేసినారా అని చెప్పి నాకు గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. ఎంత సపోర్ట్ చేశారు ఆ వీక్ మాత్రం. అరే శ్రీజ నీకు ఇంత దమ్ము ఉంది, ఎందుకురా బిగ్ బాస్ టైటిల్ కొట్టలేకపోయావు నువ్వు? కొట్టలేకపోయా కాదు, పంపించేశారు. యాక్చువల్లీ ఆడియన్స్ ద్వారా అయితే థింక్ టాప్ 5 వరకైనా ఉండేదాన్ని ఏమో తెలీదు. బట్ కొట్టలేకపోయాను అంటే నా రాత అట్లా ఏడ్చిందని అనుకున్నాను, అంతే, ఇంకేం చేయలేను. అంతేనా? ఆ ఒక్క చిన్న గేమ్ వల్ల ఏంటి ఇట్లా అయిపోయింది అనుకున్నావా? జస్ట్ క్విక్ సెకండ్స్ లో అన్ని మారిపోతాయి అంటారు కదా. సో నాకు ఆ క్విక్ సెకండ్ లో దట్స్ నాట్ మై డే, బట్ ఆ డే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రోజు నాకు కలిసి రాలేదు. నువ్వు అనుకున్నావో లేదో కానీ బయట అందరూ ఇది వాంటెడ్ గానే చేశారు అమ్మాయిని బయటికి పంపించడానికి. నేను లిటరలీ ఆ రోజు ఏడ్చింది కూడా అంతే. ఎందుకు ఇట్లా అవుతుంది, నాకెందుకు అవుతుంది అది ఆలోచించి బుర్ర వేడి చేసుకుని పాడు చేసుకుంటున్నాను. దాని బదులు సర్లే అది దరిద్రపు రోజు మన రోజు కాలేదు, అది వదిలి తగలడదామని చెప్పి వదిలేసాను. ఇంకా వేడి చేసుకుందంట. ఓయ్ అలానే శ్రీజ, నువ్వు అగ్ని పరీక్షను దాటుకొని బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళావు. నీ లైఫ్ లో అగ్ని పరీక్ష అంటే ఏంటి? ఇట్లా కనిపిస్తున్నాను కానీ ఐ ఫేస్ సో మచ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అనమాట. ఇప్పుడు ఇట్లా మాట్లాడినా సరే నాకు ట్రోలింగ్ కానీ ఏం చేసినా సరే చేసుకోబాయి పర్లేదు, ఎంత చేసుకుంటో చేసుకో అని చెప్పి ఫ్రీ పబ్లిసిటీ నువ్వు వేసినావు అని చెప్పి వదిలి పాడుతాను అనమాట నేను. ఎందుకంటే లైక్ చిన్నప్పటి నుంచి చాలా చూసి చాలా స్ట్రాంగ్ అయిపోయినా. సో నువ్వేం చేసేది ఇంకా అన్నట్టు. సో అగ్ని పరీక్ష అనేది నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూ వచ్చా. దిస్ ఇస్ లైక్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓకే, ఇది టెలివిజన్ వరకు, కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. లైఫ్ లో అంటే చాలా చూసేసాం. అంటే ఏంట్రా అంటే ఏంటి, ఏం ఫేస్ చేసావు? అంటే మనీ వైజ్ గానా లేదు ఫ్యామిలీ కానీ ఏదైనా సరే పక్కా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అనమాట మేము. అసలు మీకు సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు అంటే లేదు, రెంటెడ్ హౌస్. చిన్నప్పటి నుంచి మీరు రెంటెడ్ హౌస్? లేదు, నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాం మేము. అంటే నానమ్మ తాతయ్య వాళ్ళు ఇచ్చింది అయితే నార్మల్ గా ఉందన్నమాట. బట్ ప్రెసెంట్ అయితే రెంట్ హౌస్.